పెట్టు. మద్దెలపాలెం నుండి జేకనగర్లో నివసించే సింహాచలం అనబడే అయ్యో 10 కోట్ల 10 కోట్లే అందే అన్నగారు. అయితే మిగతా 40 కోట్ల కదా? బాగా యాక్ట్ చేస్తున్నావయ్యా నువ్వు. అన్నగారు, ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది అన్నగారు. మీ దగ్గర ఇంకా నిజాన్ని దాచకూడదన్నా. ఏ నిజాన్ని అంటున్నావు? అన్నగారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అన్నగారు నేను. ఆ వాంగ్మూలం ఇచ్చాడు కదా, అది నేను కాదు. కొద్ది రోజులుగా నాలో ఇంకోటి కూడా ఉంటున్నాడు అన్నగారు. ఒకడు మీరు చూస్తున్న నేను, ఇంకోటి ఈ వాంగ్మూలం ఇచ్చినాడు. అయితే వాడు వేరు, నేను వేరు, కానీ ఒకే బాడీలో ఉంటున్నాం అన్నగారు. ఓహో. మొదటిసారి నన్ను ప్రజలకు పరిచయం చేశారు కదా, అప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని తిట్టాడు కదా అన్నగారు, అది వాడన్నగారు. తడేల్మని నేను బయటకొచ్చి అంతా మేనేజ్ చేసుకోవడానికి బాగా కష్టపడ్డాను అన్నగారు. నాలో ఉన్నాడే, వాడు ఆత్మ, భూతమా, దయ్యమా అని తెలియట్లా. డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. మళ్ళీ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకుని వాడి అంతు చూస్తాను. మీరేం దిగులు పడకండి. అంతేనా అన్నగారు? లోకంలో ఏ అన్నా ఇలాంటి పని చేయడు అన్నగారు. మీకోసం నా సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి వాణ్ణి బ్లాక్మెయిల్ చేసి ఈ డబ్బుని మీ దగ్గరికి తెచ్చివ్వమని చెప్పాను. చాలా బాగుందిరా. నీ చెల్లెల్ని నువ్వే ఎత్తుకెళ్ళి, నువ్వెత్తుకెళ్లిన చెల్లెల్ని నువ్వే కాపాడుకుని, నీ డబ్బుని నీకే ఇచ్చుకుని, ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ నాకిచ్చి. అవునన్నగారు. కానీ నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. నీలో ఉన్న ఆత్మో, దెయ్యమో, భూతమో వచ్చేసింది. అంతేగా? కరెక్ట్ గా కనిపెట్టారు. అందుకే అన్నగారు, మీరు ఎక్కడున్నారు, నేను ఇక్కడున్నాను. రేయ్, నువ్వు 50 కోట్లు కొట్టేసింది పెద్ద విషయం కాదు. ఐటీ వాళ్ళ దగ్గర నన్ను ఇరికించింది పెద్ద విషయం కాదు. నిన్ను నా డబ్బును కొట్టేయడమే కాకుండా నువ్వు చెప్పే కథ నన్ను నమ్మంటున్నావంటే నేను నీ కంటికంత వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా? ఆ పిజ్జా సినిమా నేను చూశానురా. అప్పుడు మాట్లాడింది వేరేవాడు, ఇప్పుడు మాట్లాడేది వేరేవాడు, లోపలొకడు బయటొకడు అంటూ వేరియేషన్స్ చూపిస్తూ పెద్ద పెర్ఫార్మెన్స్. నాకు నోట్లో బూతులు వస్తున్నాయిరా. నేను తిట్టండి అన్నగారు. సిగ్గులేని కదా. కానీ మీకెప్పటికీ విశ్వాసంగానే ఉంటాను. రాజకీయం అనేది విశ్వాసం కాదురా, దానికో లెక్క ఉంది. నిన్నంతం చేస్తేనే నేను ఎదుగుతాను అంటే ఏమాత్రం ఆలోచించకుండా పనిచేస్తాను. అంతు చూస్తా. ఇందులో సంతకం చేయండి. నన్ను ఎప్పుడు సార్ బయటకు వెళ్తారు? వాంగ్మూలం ఇచ్చారుగా, ఇక మీరు వెళ్లాల్సింది జైలుకే. రండి. సమనిచ్చాం. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. సరే సార్. యు మే గో. వాసు అంతా చెప్పాడు. ఆ కళ్ళే చెప్తున్నాయి, నువ్వు నేను ప్రేమించిన సింహం కాదు. యాక్చువల్లీ నువ్వు ఇప్పటి వరకు చేసే నేరాలకి నేను నిన్ను జామీన్లో తీసుకురాకూడదు. కానీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలుసు. నేను అది కూడా క్షమించేస్తాను. సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి డబ్బడిగిన అన్నని ఇంతవరకు ఎవరూ చూసుండరు. ఇప్పుడు ఆ మొహాన్ని ఏరియాలో ప్రతి ఒక్కరూ చూస్తారు.
ఒకటి. పడుకోండి, రిలాక్స్. అన్నయ్య, బాగున్నావా అన్నయ్య? నీకేం కాదన్నయ్య, దిగులు పడకు. నిన్ను కాపాడినప్పుడు నా ప్రాణం పోయినా నాకు సంతోషమే. ఇవేం మాటలమ్మా? బాబుని చూడన్నయ్య, మావయ్యని చూడు. మావయ్య, మావయ్యకి నీ పేరేంటో చెప్పు. నీ పేరేంటి? సింహాచలం. నీ పేరే పెట్టుకున్నానని చెప్పు. నీ పేరే పెట్టుకున్నాను మావయ్య అని చెప్పు. నీ పేరే మావయ్య అను. వెళ్దామా? మావయ్యకి టాటా చెప్పు.
వెళ్ళొస్తానన్నయ్య. ఇలా చూడు, నువ్వేం దిగులు పడమాక. నీ వెనక మేమంతా ఉన్నాం, అర్థమైందా? నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ అమ్మోరికి మొక్కుని వచ్చాను. నువ్వు ఇంటికి వచ్చి రాగానే ఆ అమ్మోరికి మేకపోతుని బలిచ్చి అందరం ఎంచక్కా పండగ చేసుకుందాం. నువ్వేం దిగులు పడమాక, సరేనా అయ్యా? ఏం దిగులు పడక సింహం, మంచి వాళ్ళకి మంచి జరుగుద్ది. ఆరోగ్యం జాగ్రత్త అయ్యా, నేను వెళ్ళరా. వస్తానయ్యా. ఈ జనాన్ని మొత్తంగా తాకట్టు పెట్టేయాలనుకున్నావు కదా? ఆ బిడ్డని తల్లిని చంపడానికి కూడా రెడీ అయ్యావుగా నీ స్వార్థం కోసం. అది తెలియకుండా బిడ్డకి నీ పేరు పెట్టింది. ఎంత అమాయకులు కదా. మేమందరం అమాయకులమేరా, ఈజీగా మోసపోతాం. కానీ మాలాంటి పేదవాళ్ళని మళ్ళీ మళ్ళీ మోసం చేసి బతికే బతుకుందే, అది అన్నిటికంటే నీచమైందిరా. ఛీ! నువ్వు చేసిన పని నిన్నెక్కడికి తీసుకొచ్చిందో చూసావా? ప్రభావతి ఎక్కడుంది? అంత జరిగాక నీతో ఎందుకుంటుంది? లేడీస్ హాస్టల్లో ఉంటుంది. సండే ఫ్రీగా ఉంచుకో, అరకు వెళ్దాం. చెల్లెమ్మా ఒక 5 నిమిషాలు బయట ఉంటావా? ఎవరు సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడాలి సార్. ఎవరు మీరు? ఏం కావాలి? ఒకే ఒక నిమిషం సార్. సార్తో మాట్లాడండి. ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నాడు? మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఎవరయ్యా? ఎవరు మీరు? సెక్యూరిటీ, ఏం కావాలి నీకు? లేవండి, ఇప్పుడు లేవండి సార్. అయ్యా రండి. నీళ్లున్నాయా? ఏం అక్కర్లేదు, గీసే గీసే. వీడి పేరేంటి? ఏం కృష్ణ? చిన్ని కృష్ణ బావా. చూడమ్మా చిన్ని కృష్ణ, ఇకపైన ఏ అమ్మాయితోనైనా తప్పుగా ప్రవర్తించావనుకో కృష్ణ మాత్రమే ఉంటాడు, చిన్నిగాడుండడు. ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు, ఇంటికి రా.